నమస్తే అన్న, మీ పేరేంటన్నా? సురేష్ అన్న నా పేరు. తిరువురు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదా, సూపర్ 6 అన్నారుగా, దాన్ని ఏమైనా అమలు చేయగలిగారా? చాలా చేస్తున్నాడు కానీ సూపర్ 6 అంటే, సూపర్ 7 అంటే చాలా బాగుంది. మీకు తెలియదా? మేము కన్నా మీరు చెప్తేనే ప్రజలకు బాగా అర్థం అవుద్ది అన్న. ఏ పథకం ఇవ్వలేడన్న. చంద్రబాబు అంతా బోగస్, ఏదో బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తన పని ఏదో, తన లాభం ఏదో, తన వాళ్ళ లాభం ఏదో చూసుకునేవాడే కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయడం ఆయనకి ఇష్టం ఉండదు ముందు. అదండి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అంతా సెట్ అయిందని చెప్పి మొన్న ఒక సభ పెట్టారుగా, 2047 విజనరీ అని చెప్పి. నిజంగా ఆర్థిక వ్యవస్థ సెట్ అయిందంటారా మన ఆంధ్రప్రదేశ్లో? 2047కి అసలు చంద్రబాబు నాయుడు బతుకుంటాడా? వాడి దినం అవి కూడా చాలా కాలం అయితే అర్థమైందా? ఈ 2047లో 2014లో ఏం చెప్పాడు? 2020 అన్నాడు. 2020 మళ్ళీ 2000 ఇప్పుడు వచ్చేసేమో 2047 అంటుండవు. అస్సలు ఆయన చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. ఆయన వచ్చింది కేవలం అమరావతిని బాగు చేసుకోవటం, వాళ్ళని బాగు చేసుకోవడం కోసం వచ్చాడు. ఇది అర్థమైందా? ప్రజల గురించి చేయటానికైతే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇస్తే ఎందుకు ఓడిపోయారు అంటున్నారుగా. ప్రజలు బుద్ధి చెప్పారు కదా, వాడు అందుకే మా గవర్నమెంట్ని తీసుకొచ్చారని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. అది ప్రజలు ఓడిచ్చారని మీరు అనుకుంటున్నారు ఏంటి? నేనైతే అనుకోవట్లేదు. అది ఈవీఎంలు 100% ఈవీఎంలు మార్పేది నాకు తెలిసి. అది ప్రజలు అయితే ఓడించలేదు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మీరు బ్యాలెట్ పేపర్ పెట్టి ఓటింగ్ పెట్టండి, 175కి 175 వస్తాయి. ఇప్పుడు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తా అంటున్నారు కానీ వస్తే ఎలా ఉంటుంది? దుమ్ము రేగుద్ది అండి, దుమ్ము రేగుద్ది. ప్రతిపక్షం వాళ్ళు ఉచ్చపోసుకొని ఇంట్లో కూర్చోవటమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో వస్తున్నారుగా, అది జమిలీ ఎన్నికల కోసం అంటారా? జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారుగా. జమిలీ ఎన్నికలు వస్తాయండి. జమిలీ ఎన్నికలు రావాలి, బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ జరగాలి. ప్రజా నిర్ణయం, ప్రజాస్వామ్యం గెలవాలంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరగాలి. అది